హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి పాపకి స్కూల్కి అయితే పంపిస్తున్నాము. సో ఇది వచ్చేసి ఫస్ట్ డే అండి. స్కూల్కి జాయిన్ చేసేసాము. అప్పట్లో అడ్మిషన్స్ అయ్యేటప్పుడే పాప నేమ్ అయితే ఇచ్చేసాము. బట్ ఏంటంటే అక్షరాభ్యాసం అవ్వలేదని చెప్పేసి నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా. సో అందుకని చెప్పేసి పంపించలేదు. ఇంకా అన్నవరంలో అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ చేసేసాము. సో ఇంకా పాపని స్కూల్కి ఖచ్చితంగా పంపించాల్సిందే. ఇప్పటికే వెనకబడిపోయింది. సో మ్యాక్సిమం 2 months ఇంకా అయిపోయింది కదా స్టార్ట్ చేసి. సో ఇంకా లేట్ ఎందుకులే అని చెప్పేసి మేము వచ్చిన 2 daysకే పంపించేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి వెడ్నెస్డే ఆల్మోస్ట్ 1 week అయితే కంప్లీటెడ్ పాపని జాయిన్ చేసి. బట్ నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇంకా ఇవ్వడానికి కుదరలేదు. సో వచ్చిన తర్వాత ఇంకా అస్సలు నాకు ఖాళీ లేదు. ఇంకా అందులో యూట్యూబ్ వీడియోస్ తీయడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. సో అందుకని చెప్పేసి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు. అంతేకాకుండా కొంచెం బిజీ అనమాట. హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వచ్చాయి నాకు తిరుపతి ట్రిప్కి వెళ్ళేటప్పుడు. సో ఇంకా అవన్నీ సర్దుకునేటప్పటికి ఇంకా ఇంత టైం పట్టిందనమాట. సో ఇక నుంచి కంటిన్యూషన్గా నేను వీడియోస్ అయితే చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మన వ్లాగ్సే కాదండి, టైలరింగ్కి సంబంధించిన వీడియోస్కి కొంచెం బెటర్గా అయితే వస్తున్నాయి అని నేనైతే అనుకుంటున్నాను. సో అవి కూడా కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట. అంటే అంత ఫుల్గా అయితే టైలరింగ్కి అంత ఫుల్గా అయితే నాకు తెలీదు. బట్ ఏంటంటే కొన్ని అయితే ఇంకా డ్రెస్సెస్ అయితే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలను నేను. సో అదనమాట. సో ఇక్కడ వచ్చేసి పాపకైతే రెడీ చేస్తున్నాను. నేను వచ్చేసి ఇంకా తిరుపతిలో హెయిర్ రిమూవ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా మేము ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాము, కానీ నేను హెయిర్ అయితే తీసుకోవాలనుకోలేదు. బట్ ఏంటంటే హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. అండ్ విలేజెస్లో ఏంటి అంటే ఏమైనా కానీ హెల్త్ బాగోపోయినా కానీ ఇంకా దానికే లింక్ పెడతారు. ఇంకా నేను కూడా అస్సలు ఏం బాగాలేదు, ఇంకా రిమూవ్ చేసేస్తే ఇంకా బెటర్గా వస్తుందేమో అని చెప్పేసి ఇంకా పిల్లల కోసం మా ఆయన కోసం కూడా నేను మొక్కుకున్నాను. ఇంకా 1 month వెళ్తాము అని చెప్పేటప్పటికి ఇంకా మొక్కుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి హెయిర్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి పాపకి ఫస్ట్ ఇంకా టిఫిన్ అయితే బాక్స్లో పెట్టట్లేదు, నార్మల్గా తినిపించేశాను. సో ఇంకా బాదం పప్పు అయితే కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టామనుకోండి కొంచెం వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఇక్కడ వచ్చేసి పాప బాబు డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం ఇష్టపడతారు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ డే ఇంకా బిస్కెట్స్ అండ్ సో ఇంక డ్రై ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను. సో ఇంకా ఇంట్లో వచ్చేసి మన శ్రీకాకుళం సైడ్ మన శ్రీకాకుళంలో ఎక్కువగా వండుతూ ఉంటారు కదా, గోధుమ పిండితో అట్లయితే వేస్తారు. సో అలా ఒక 2 అయితే వేసాను పాప కోసం ఉందని చెప్పేసి. బట్ ఏంటి అంటే అంత త్వరగా ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, సో అంత త్వరగా ఇంకా ఏం తినబుద్ధి కాదు. సో ఒక చిన్న మొక్క అయితే తినింది. ఇంకా ఆటో అయితే లేట్గానే వస్తుంది. బట్ ఏంటి అంటే ఫస్ట్ రోజు కదా ఇంకా చాలా త్వరగా రెడీ అయిపోయిందనమాట. అంటే టైమింగ్స్ అయితే మాకు తెలీదు. సో ఇంకా త్వరగా వచ్చేస్తుందేమో అని చెప్పేసి 7:30కే నేను రెడీ చేసేసాను. సో ఆటో మాత్రం ఇంకా 8:30 అలా వస్తుంది. ఇంకా 1 hour లేట్ అనమాట. సో ఆ రోజు నుంచి కొంచెం ధీమాగా ఏదైనా కానీ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా పాపని ఖచ్చితంగా 7:30 కల్లా ఇంకా రెడీ చేసేస్తాను. ఎందుకంటే ఆటో ఎప్పుడైనా కానీ ఒకవేళ త్వరగా వచ్చేసింది అనుకోండి ఇంకా రెడీ అవ్వకపోతే బాధ అని చెప్పేసి. నెక్స్ట్ పాప పుట్టినప్పటి నుంచి ఇంకా పాప పుట్టినప్పుడు ఇలానే వర్షం పడింది. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కూడా ఇంకా చాలా వర్షం అనమాట. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఇంకా తనతో వెళ్ళడానికైతే ఇంకా రెడీ అయి ఉన్నారు. అంటే డ్యూటీలోనే ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ స్కూల్ స్టార్టింగ్లో పేరెంట్స్ అయితే ఎవరో ఒకరు ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు ఇంకా కిడ్స్తో అయితే. సో ఇంకా ఇప్పుడు ఏంటి అంటే కొంచెం లేట్ అయింది, అయినా కానీ నేను వెళ్ళమని చెప్పాను. సో ఇంకా మేడం వచ్చేసి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు కదా, ఇంకా రావాల్సిన అవసరం ఏం లేదని చెప్పేసి అన్నారంట. కానీ మనమైతే ఖచ్చితంగా ఫస్ట్ డే ఎలా ఉంటుందంటే ఇంకా పిల్లలకి అసలు ఏం అర్థం కాదు, ఎలా ఉండాలో కూడా తెలీదు. సో ఎవరో ఒకరు వెళ్ళి ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే చెప్పేసి అయితే రావాలి. ఇంకా క్లాస్ రూమ్ ఎక్కడ ఏంటి ఎలా ఉండాలని చెప్పేసి. సో అందుకని చెప్పేసి వెళ్ళమన్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా
పాపకి ఇంకా బుక్స్, యూనిఫామ్ అవి కూడా ఇస్తామన్నారు. బట్ ఏంటి అంటే కొంచెం టైం పడుతుందని చెప్పేసి, ఒక 2-3 డేస్ టైం పడుతుందని చెప్పేసి అన్నారు. సో ఇంకా నెక్స్ట్ 2 డేస్ తర్వాత యూనిఫాము అండ్ అలానే బుక్స్ అయితే ఇచ్చేస్తారు. బుక్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం బిజీ అయిపోయాను నేనైతే. యాక్చువల్లీ ఏంటి అంటే అంత వర్క్ ఏమి ఉండదులేండి. ఒక 3 or 4 అవర్స్ కూడా కాదు, ఒక 2.5 hours అలా ఉంటుంది స్కూల్ అనమాట. ఖచ్చితంగా 2 hours or 3 hours ఖచ్చితంగా ఉంటుంది అంతే, అంతకు మించి అయితే ఉండదు. సో అయినా కానీ ఇంకా పిల్లల్ని అయితే ఇంకా ఎర్లీ మార్నింగే రెడీ చేసి అయితే పంపించాలి. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అవుతుందన్నమాట. ఇలా వెళ్ళిన కొన్ని రోజులకైతే ఇంకా అలవాటు అయిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను వెడ్నెస్డే పంపించాను. వీళ్ళు వచ్చేసి ఒక 4 or 5 బ్లాక్స్ అనమాట. మా సైడ్లో ఒక 4-5 బ్లాక్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళందరూ కలిపి ఒక 5 members అయ్యారు. నెక్స్ట్ ఇంకా వేరే బ్లాక్స్లో ఉండేవాళ్ళు, అంటే ఇందులోనే లేండి, మా క్వార్టర్స్లోనే, మా యూనిట్లోనే ఇంకా వేరే వాళ్ళు అయితే ఉన్నారు. బట్ ఏంటి అంటే చాలామంది ఆర్మీ స్కూల్స్లో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా సివిల్ స్కూల్స్ ఉంటాయి కదా, సో అందులో అయితే జాయిన్ చేసేసారు. యాక్చువల్లీ చెప్పాలంటే పిల్లలు అయితే చాలా ఎక్కువ మంది. బట్ ఏంటి అంటే ఇక్కడ LKG, UKG మాత్రమే ఇప్పుడు మా పాప వెళ్ళే స్కూలు. సో ఇంకా 1 standard అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఇంకా వాళ్ళకి వ్యాన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్మీ స్కూల్స్లో జాయిన్ చేసే వాళ్ళకి పెద్ద బస్సు అయితే వస్తుంది, ఆర్మీ బస్సు అయితే. సో ఆర్మీ వాళ్ళ వ్లాగ్స్ అయితే చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. సో వాళ్ళు చూపిస్తే కనుక మీకు తెలుస్తుంది అనమాట ఆ వ్యాన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా నైట్ అయిపోయిందనమాట. ఇక్కడ నేనైతే వ్లాగ్స్ తీయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపట్లేదు. జస్ట్ ఇంకా టైం అయితే వస్తుంది అని చెప్పేసి ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. హెల్త్ ఇష్యూస్ అయితే చెప్పాను కదా, తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత హెల్త్ అయితే ఇంకా చాలా డ్యామేజ్ అయ్యింది. సో అది సర్దుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నెక్స్ట్ ఇంకా పాపకి వెంటనే స్కూల్ జాయిన్ చేసేసాము. నాకు అస్సలు నిద్ర అయితే సరిపోవట్లేదు. సో ఇంకా ఈ మధ్య చాలామందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి, కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు నాతో. సో వాటన్నింటికి కూడా నేను రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. బట్ కొంచెం టైం పడుతుంది, అంటే వ్లాగ్స్లోనే నేను షేర్ చేయాలి. ఇంకా అదర్ కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు అవి అసలు షేర్ చేయడానికి అయితే అవ్వదు. సో ఇంకొక వ్లాగ్లో అయితే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అని చెప్పేసి. సో అప్పటి వరకు ఈ వ్లాగ్ అయితే మీరు ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ప్రతి వీడియో కూడా చాలామంది 1 minute or ½ minute చూసి వదిలేస్తున్నారు. ఎండ్ వరకు చూస్తేనే మీకు అందులో ఉండే విషయం ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ నేను ఇక్కడ వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు కొంచెం కఫ్గా ఉంది. సో అందుకని చెప్పేసి కొంచెం వాయిస్ అయితే అలా వస్తుందన్నమాట. సో ఇంకా నైట్ అయితే నేను ఇక్కడ మునక్కాయ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ మధ్య కూరగాయలు అయితే ఇంకా క్వార్టర్స్ దగ్గరికి వస్తున్నాయి ఒక వ్యాన్తో. సో కాకపోతే ఏంటి అంటే బయట కొనుక్కుంటే మనకి కొంచెం తక్కువ రేట్స్ ఉంటాయి. బట్ ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి ఒక 20 or 30 రూపీస్ అయితే ఎక్స్ట్రా అవుతుంది. కానీ వీళ్ళు తెచ్చే కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మన ఇంటి ముందుకే వస్తున్నాయి కాబట్టి ఇంకా మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అదే బయటికి వెళ్ళాలనుకోండి ఖచ్చితంగా ఇంకా పిల్లలు మేమందరం కలిసి వెళ్ళాలి. సో అన్నీ కొనుక్కోవాలి, ఏం మిస్ అవ్వకుండా ఉండాలంటే అన్నీ కొనుక్కోవాలని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు అలా కాదు, వాళ్ళే వస్తున్నారు ఓన్లీ నాన్ వెజ్కి. అండ్ ఇంకా గ్రోసరీ అలాంటివి కావాలనుకుంటే మనం బయటికి వెళ్ళాలి. బట్ ఏంటంటే కూరగాయలు అయితే A to Z మనకి అన్నీ లోపలికి అయితే అవైలబుల్ ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నాయి వ్యాన్తో. సో అదనమాట. ఇక్కడ వచ్చేసి నా వ్లాగ్ కొంచెం లాంగే అనుకోండి. బట్ ఏంటంటే మరీ తక్కువ పెట్టినా కానీ అసలు అవి వ్లాగ్స్లోనే అనిపించవు. అలా అని చెప్పేసి మరి లెంత్గా కూడా నేనేం పెట్టట్లేదు. ఒక 20 minutes 30 minutes అలా ఏం పెట్టట్లేదు. జస్ట్ ఒక 10 minutes ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఏంటంటే వీడియో తీయడానికి అయితే ఉండదని చెప్పేసి ఇంకా అలా చేస్తానన్నమాట.
నెక్స్ట్ ఇంకా నాకు బ్యాక్ పెయిన్ అయితే ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇక్కడ బెల్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఆపరేషన్ అయినప్పుడు తీసుకున్నాను. సో అప్పటి నుంచి ఇంకా కబోర్డ్లోనే అలా ఉంది. ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఇంకా కొంచెం అది పెట్టుకున్నాం అనుకోండి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఒక 1 అవర్ అలా పెట్టుకున్నాను. సో పనులు చేసేటప్పుడు మాత్రమే పెట్టుకుంటాను ఎప్పుడో ఒకసారి. సో మీకు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మ్యాక్సిమం తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి నాకు తెలిసి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డైలీ రొటీన్ వ్లాగ్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. సో ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే కంప్లీట్ అయ్యాడండి. సో మన వ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.